బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కూటమి ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అని రెండుసార్లు అనాలి. కూటమి ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కూటమి ఐక్యత. అందరికీ నమస్కారం. ఇవాళ అనంతపురం నేల ఈనిందా అనే విధంగా ఈ యొక్క జనసంద్రం ఏదైతే ఉందో మొత్తం అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే కూటమి ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమ ఫలితాలు ప్రజలకి అందిస్తున్న తీరు కారణంగా వెల్లువై వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు, జేజేలు పలుకుతూ ఇవాళ మన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కూటమి ఆధ్వర్యంలో ఏదైతే విశ్వాసాన్ని, ఏదైతే నమ్మకాన్ని మీరందరూ కూడా ఇవ్వటం జరిగిందో ఆ నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనే ఈ యొక్క కార్యక్రమం మన యొక్క నేత, జననేత, ప్రజాస్వామ్యంలో 4 సార్లు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం కలిగి మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, యోగాంధ్రగా మార్చే ఒక కంకణం కట్టి 24 గంటలు అహర్నిశలు కృషి చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రశ్నిస్తూ అనేక మార్లు ప్రజల్ని అనేక విధంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ప్రజా నాయకుడిగా కేవలం నటన ద్వారానే కాకుండా అశేష జనాభాల యొక్క హృదయాన్ని దోచుకున్న మన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక పైనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారికి, అలాగే మన శ్రీనివాస వర్మ గారికి, అలాగే అనేక మంది రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా కొలువైన వేదిక ముందు నుంచి ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక విషయాలు మనకి సంబంధించిన తెలియజేయడానికి నిలబడటం నిజంగానే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల యొక్క తీరు చూస్తే ఇవి కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదు, సామాజిక సమరత సాధించడానికి, ఆర్థిక సమానత్వం సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి ఆలోచించిన అద్భుతమైన పథకాలుగా మనం వేన్నాళ్ల కొనియాడుతున్నాం. కేవలం ప్రజలే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా ఇవి సూపర్ 6 కాదు, అనేక 6లు మనందరం కూడా చూసాం. ఐపీఎల్ లో హైయెస్ట్ 6లు కొట్టిన వాడికి అవార్డు ఇస్తారు. ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేవలం 6 6లు కొట్టలేదు, అనేక 6లు కొట్టాం. మనం గాని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన 12,517 కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయటం ద్వారా మన సాగునీరు, తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరు రావటం, కృష్ణా బేసిన్ కి నీరు వస్తుందంటే రాయలసీమకి ఏదైతే 200 టీఎంసీ హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను. కేవలం అదే కాదు, ఇవాళ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో 11,000 రూపాయలు మనకి ఏదైతే హడ్కో నుంచి రుణ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక భవ్యమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం. అది ఇంకో 6 అని మనం గమనించాలి.
కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మన ప్రాంతానికి కల్పతరువుగా ఉన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో, స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వటం, దీంతో పాటు ఈక్విటీ మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కూడా కూటమి ఘనత. ఇదొక 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో సుమారు గత ఏడాదిలో 9,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సరంలో 9,75,000 కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతే ఉందో, రాబో కాలంలో అనేక రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది. ఎంత అవుతుంది అంటే 20 లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, 20 లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకి పెట్టుబడులు వచ్చాయి. కేవలం పేపర్ మీద ఎంఓయూలు కాదు, అవన్నీ కూడా స్థలాలు సేకరణే, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే. ఇవాళ మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, విశాఖపట్నం సంబంధించి ఎన్టీపీసీ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్, దాని తర్వాత ఆర్సెల్ మిట్టల్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం గాని, బీపీసీఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గాని, ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి. మొన్ననే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఏదైతే సెమీ కండక్టర్ యూనిట్ సౌత్ కొరియా కంపెనీ మన ప్రాంతానికి రావటం అంటే గొప్ప అడుగు, ముందడుగా మనం భావించాలి. ఈ అడుగు కేవలం తొలి అడుగు మాత్రమే. రాబో కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం సెమీ కండక్టర్ హబ్ గా మారబోతుంది. అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావటం ద్వారా జరుగుతుందనే విషయం మనం గమనించాలి. ఇవాళ అదే కాకుండా మన ప్రాంతానికి కావలసిన అనేక రకాల అవసరాలు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన జాతీయ రహదారుల యొక్క శ్రేణి సుమారు 1,30,000 కోట్లు, సుమారు 59 ప్రాజెక్టులు మన ప్రాంతంలో నిర్మాణం అవుతున్నాయి. ప్రతి ప్రాంతానికి అనుసంధానంగా జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చే జరుగుతుందనే విషయం మనం గమనించాలి. 8 వర్కింగ్ పోర్ట్లు, ఇవాళ పోర్ట్ల నిర్మాణం ద్వారా మన దగ్గర ఉండే కెపాసిటీ సుమారు 3 రెట్లు పెరగబోతుంది. మన దగ్గర ఉండే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్లున్న ఘనత ఆంధ్రప్రదేశ్ కి దక్కుతుంది. దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటక ఇతర అనేక రకాల అవసరాలు తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 1-2 కాదు. ఇవాళ బిడ్డ కడుపులో పుడిన వెంటనే ఏదైతే ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం నేపథ్యంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలు సంబంధించిన ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామో, అప్పటి నుంచి అప్రతిహతంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపే విధంగా, మన ఆశలైన అన్ని ఆశలు తీర్చే విధంగా ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందనే విషయం చివరికి మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్లే మహాప్రస్థానం వరకు ఇవాళ నిర్ణయించారు. ఆ విధంగా మనందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూటమి ఆధ్వర్యంలో నడుస్తుందని మనందరం కూడా గమనించాలి. కేవలం ఇదే కాదు, ఇవాళే మన మిత్రుడు కింద దిగవలసిన కోరుతున్నాను. బాబు మిత్రుడు కింద దిగవలసిన కోరుతున్నాను. ఎవరు కూడా వీటిని ఎక్కే ప్రయత్నం చేయదు. ఇవాళ గమనించండి, ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గౌరవ మన విత్త మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు మొన్న ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట నుంచి కొత్త జీఎస్టీ విధానాన్ని అమలు